అబ్బాబ్బాయి వడ్డానం వంకీలు చెప్పచోరు పెట్టుకో. చలికాలంలో కూడా చెమటలు పుడుతున్నాయి. ఏంటి నేను ఇంతగా రెడీ అయితే నన్నేం పట్టించుకోవట్లే. ఏటది బాధ? నీకు ముందే చెప్పాను కదా, ఏసఐ కల్లో వచ్చి మీ ఇంటికి వస్తా అన్నాడని. అసలుకే పండుగ. నేను రెడీ అయ్యా, అన్ని వంటలు చేసా. నువ్వు రెడీ అవ్వు. ఆ పేపర్స్ తీసి అక్కడ పెట్టు. ఇల్లు మొత్తం నీట్గా ఉంచు. అమ్మ ఆపవేది దశ. ఏంటో అన్నీ నేనే చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. అన్ని వంటలు రెడీగా ఉన్నాయి కదా. టైం అయ్యింది. ఏసఐ ఎప్పుడు వస్తాడో ఏమో. ఏసై వచ్చినట్టున్నాడు. ఏమంటే ఏసై వచ్చాడు. అబ్బా ఆగవే, నేను వెళ్ళి తలుపు తీస్తా. ఎవరు నువ్వు? ఏంటి నువ్వు? అమ్మ ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమి ఉంటే పెట్టండి అమ్మా. చిచి దూరం ఉండు. అసలుకే మా ఇంటికి ఏసై వస్తున్నాడు. నువ్వు వచ్చి ఇల్లంతా గలీజ్ చేస్తున్నావు. పో అమ్మ, పో వేరే వాళ్ళ ఇంట్లో ఆడుకోపో. అమ్మ అలా అనకండి అమ్మ, పండుగ కదమ్మా, తినడానికి ఏమేమి చేసుంటారమ్మా. చెప్పేది నీకు కథ అర్థం కావట్లేదా అమ్మ? పో. అన్ని వంట కద్దే, కొంచెం వడ్డ పెడితే ఏమైపోద్దే. నీకేం తెలియదు, గమ్మునుండు. ఇవన్నీ నేను ఏసై కోసం చేసా. అడుక్కునే వాళ్ళకి పెట్టాలా? టక్ 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 టక్. ఏసై వచ్చినట్టున్నాడు. ఎవరు నువ్వు? అమ్మ నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చానమ్మా. చాలా దాహం వస్తుందమ్మా, కొన్ని నీళ్ళుంటే వేయమ్మా. అబ్బా అసలుకే మా ఇంటికి కేసే వస్తున్నాడు. నువ్వు వచ్చి వాకిలంతా గలీజ్ చేస్తున్నావు. పో అమ్మ, పో. కొన్ని నీళ్ళు ఇవ్వచ్చింది కదనే. నీకేం తెలియదు, గమ్మునుండు. చెప్పించేయో కానీ అన్నిట్లో మాట్లాడుతూ ఉంటావు. అమ్మ చలిపోతున్నా, చీళ్ళాడికి అల్లాడిపోతున్నానమ్మా. కొంచెం మంచి బట్టలు ఉంటే ఏంటమ్మా. అయ్యో బట్టలన్నీ చిరిగిపోయాయి. నా ఉన్నా కదా, నా పాత బట్టలు ఉన్నా కదా, ఇచ్చేవే. నీకేం తెలియదు, గమ్మునుండు. ఊరికే ప్రతిదానికి వస్తూ ఉంటావు. ఇక్కడ ఇతను ఉన్నప్పుడు ఏసై వస్తే ఎంత గలీజ్గా ఉంటుంది. నువ్వు పో అయ్యా, పో. పాపమే, చలికాలమే, నా బట్టలు ఇచ్చేవే. అమ్మ పో అయ్యా, పో. అడుక్కునే వాళ్ళతో మాట్లాడి నా మేకప్ అంతా పోతుంది. అమ్మ కొంచెం పాలుంటే. అయ్యో అమ్మ కొంచెం పాలుంటే పోయిందమ్మా. చిన్న పాప ఏడుస్తుందమ్మా. పాప పాలగా 2 రోజులు లేదమ్మా. కొంచెం పాలుంటే పోయిందమ్మా. అయ్యో నిన్ను చూస్తుంటే బాధ వేస్తుంది, కానీ మా ఇంటికి ఏసై వస్తున్నాడు. నువ్వు ఇలా అడ్డంగా ఉంటే బాగోదమ్మా. మళ్ళీ రా, పో. అయ్యో పసిపిల్లకు కూడా కొంచెం పాలు కూడా ఇవ్వలేకపోతున్నా. ఏంటో
ఏంటో ఈరోజు అంతా ఇలా అయిపోయింది. ఏంటి సార్ రోజా ఇలా వచ్చావు? వదిన మా నాన్నకు ఆపరేషన్ చేయాలి వదిన, డబ్బులు లేవు వదిన. ఒక 10,000 ఉంటాయి వదిన. ఏంటి 10,000? డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయి అనుకుంటున్నావా? బాగా దొరికావా అమ్మ? కొంచెం డబ్బులు ఉన్నట్టు కనిపిస్తూ వచ్చేస్తూ ఉంటారా? అయినా నా దగ్గర లేవులే అమ్మ. పో 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 పో. నువ్వేనే పో. మన పక్కింటి సరోజాదే కదనే, నేను బాగా సంపాదిస్తున్నాను కదనే, 10,000 అడిగిదా ఇచ్చేయచ్చు కదనే. ఎంత తెలిసిన వాళ్ళు అయితే మాత్రం ఇచ్చేలా? సంపాదించినంత దాన ధర్మాలు చేస్తాలా? అబ్బా ఎవరయ్యా? అమ్మ నేను చాలా దూరం నుండి వస్తున్నానమ్మా. ఇప్పుడు బస్సులు లేవమ్మా, వేరే ఊరికి వెళ్ళాలమ్మా. ఈ రాత్రి మీ ఇంట్లో ఉండి వెళ్ళిపోతానమ్మా. ఏంటి మా ఇంట్లోనా? అసలుకే మా ఇంటికి వేసే వస్తున్నాడు. తెలుసా? పోడీలేవే నా గదిలో పడుకుంటాడు. ఏంటి ఉండేది? వేసే వచ్చేటప్పుడు ఎట్లుంటుంది గలీజ్గా. నువ్వు పో అయ్యా, పో 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 పో. అయ్యా ఏమైందన్నయ్యా? అమ్మ నాకు ఆరోగ్యం బాగాలేదు, యాక్సిడెంట్ అయ్యింది. కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండి వెళ్ళొచ్చా? అన్నయ్య ఇంట్లో ఉండడం కుదరనయ్యా. అసలుకే మా ఇంటికి ఏసై వస్తున్నాడు. ఏసై వస్తున్నప్పుడు ఇలాంటి రోగులు ఇంట్లో పెట్టుకుంటే బాగోదు. 11 అయ్యింది, ఏసై ఇంకా రాలే. ఏమైంది? ఏసే వస్తా అన్నాడు. ఇన్ని వంటలు చేసా. ఏసే తప్ప అడుక్కునే వాళ్ళందరూ వచ్చారు. ఏసే వస్తా అని చెప్పి రాకుండా ఉండడే, ఏమై ఉంటుంది? ఎంత కష్టపడ్డా, ఎన్ని వంటలు చేసా, కానీ ఎందుకు రాలే ఏసయ్యా? ఏసయ్యా వస్తా అన్నావు, ఎందుకు రాలే ఏసయ్యా? నేను నీ దగ్గరికి 6 సార్లు వచ్చాను. నా దగ్గరికి 6 సార్లు? నువ్వెప్పుడు వచ్చావు ఏసయ్యా? ఆకలితో వచ్చాను, అన్నం పెట్టలేదు. నీవు నాకు అన్నం పెట్టలేదు. దాహంతో వచ్చాను, నీళ్ళు ఇవ్వలేదు. బట్టలు లేకుండా వచ్చాను, బట్టలు ఇవ్వలేదు. డబ్బులు అడిగాను, అయినా పట్టించుకోలేదు. కొంచెం స్థలం అడిగాను, అయినా పట్టించుకోలేదు. అవన్నీ నువ్వెప్పుడు వచ్చావేసయ్యా? అడుక్కునే వాళ్ళు కదా వచ్చింది. వాళ్ళకి సాయం చేస్తే నాకు చేసినట్టే. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు సాయం చేయడం నన్ను చేసుకోవడమే. అయ్యో క్షమించండి ఏసయ్యా. మీరు అలా నా దగ్గరికి వస్తారని నాకు తెలీదు. ఇప్పటి నుంచి అందరితో కలిసి ఉంటా. తప్పకుండా సహాయం చేస్తా, తప్పకుండా ఆదుకుంటాను.